ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. పట్టణంలోని ఎన్జీఆర్ భవనంలో కూటమి నేతలపై వైసీపీ నేతలు సవాల్ చేస్తూ చర్చకు ఎక్కడైనా మేము సిద్ధంగా ఉంటామని ఛాలెంజ్ను రాష్ట్ర వైసీపీ మున్సిపల్ వింగ్ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, వైస్ చైర్మన్ బాలయ్యలు అన్నారు. నేదురుమల్లి కుటుంబంతోనే శాశ్వతమైన అభివృద్ధి జరిగిందన్నారు. సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను 14వ వార్డు కౌన్సిలర్ ఆరిశంకరయ్య తెలియజేశారు. కౌన్సిలర్లు రాధమ్మ, కళ్యాణిలు పలు విషయాలను మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆటంబాకం శ్రీనివాసరెడ్డి, కళ్యాణి, సుకన్యతో పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్ రెడ్డి, నాయకులు మురళి, రాజారెడ్డితో పాటు పలువురు ఉన్నారు. నిన్న దినాన కూటమి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఏదో తప్పుగా మాట్లాడారు, అధికారులను భయపిస్తున్నాడు, అధికారుల్ని అది ఇది అంటున్నారు, మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు 1 స్థానికత గురించి, 2 అభివృద్ధి గురించి, 3 వెంకటగిరిలో అందరికీ తెలిసిన కైవల్య నదిలో ప్రాంతంలో బఫర్ జోన్లో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు గురించి మాట్లాడటం జరిగింది. అందులో ముఖ్యంగా ముందుగా మీ ద్వారా కూటమి నాయకులకు తెలియజేస్తున్నాం. ముందుగా స్థానికత గురించి. అయ్యా, నేదురుమల్లి కుటుంబం అంటే అభివృద్ధి. నేదురుమల్లి కుటుంబం అంటే అవినీతి లేని కుటుంబం, అవినీతి మచ్చలేని కుటుంబం. ఇది యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నేదురుమల్లి అంటే ఒక బ్రాండ్. ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అంటే నెల్లూరు పెద్దారెడ్డి అనేవాడు. రాష్ట్ర రాజకీయాలకు నేదురుమల్లి కుటుంబానికి ఈ రోజుకి రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఈ రోజుకి నేదురుమల్లి అంటే అభివృద్ధి, అవినీతి మచ్చలేని కుటుంబం. అధికారులతో ఏ విధంగా పని చేయించుకోవాలా, అధికారుల్ని వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళని కన్విన్స్ చేసి అధికారుల్ని వాళ్ళు చెప్పిన పని చేసే విధంగా చేయించుకున్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి రాజకీయ కుటుంబం నేదురుమల్లి కుటుంబం అనేది ఈ ముఖ్యంగా కూటమి నాయకులు తెలుసుకోవాలి. వెంకటగిరిలో ఉన్నటువంటి కూటమి నాయకులు స్థానిక 40 సంవత్సరాలండి. ఈరోజు వెంకటగిరిలో 40 సంవత్సరాలుగా నేదురుమల్లి కుటుంబం గెలిచినా ఓడినా ఈ ప్రాంతాన్ని అంటుపెట్టుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు కంటే తాత్కాలికమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాదు, శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర నేదురుమల్లి కుటుంబానికి. తెలుసుకోవాలి తెలుగు తమ్ముళ్ళు, కూటమి తమ్ముళ్ళు మీరు 3 పర్యాలు మా ఎమ్మెల్యే గెలిచాడు, మా రామకృష్ణ గారు గెలిచారు అంటున్నారు. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కావచ్చు, మొత్తం 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మన కురుగొండ రామకృష్ణ గారు 3 పర్యాల ఎమ్మెల్యే. అయ్యా, మీరు వెంకటగిరి ప్రాంతంలో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమం ఏదైనా చేశారా? మా ప్రభుత్వంలో మా రాధక్క చెప్పినట్టు జగనన్న కాలనీ ఒక పెద్ద సిటీ ఏర్పడిందండి. 3000 కుటుంబాలకి ఈరోజు ఆడ ఇంటి స్థలాలు కల్పించి వాళ్ళకి ఇల్లు కట్టించి ఈరోజు జగనన్న కాలనీ ఏర్పడింది. దానికి మీరు ఎన్టీఆర్ కాలనీ బోర్డు పెట్టుకున్నారు. ఈరోజు మనం అందరం చూస్తుంటాం. కాశీపేట సెంటర్లో కావచ్చు, మన పాత బస్ స్టాండ్ కాడ కావచ్చు, మన పాత ఎంఆర్ఓ సెంటర్ కావచ్చు, ఆటోలు వస్తాయి, ఆగుతాయి, జగనన్న కాలనీ అంటారు. ఎన్టీఆర్ కాలనీ ఎవరు అనరు. నిన్న ఏఎంసీ చైర్మన్, మాజీ చైర్మన్ పులుకల రాజేశ్వరరావు గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన నోటికి దొల్లిపోయింది ఫస్ట్లో జగనన్న కాలనీకి అని మళ్ళా సపరించుకునే మళ్ళీ ఎన్టీఆర్ కాలనీ అన్నారు. కాబట్టి ఈరోజు పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా క్రెడిట్ చోరీ అనేది జరుగుతూ ఉంది. ఏంటయ్యా అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 9 నవరత్నాల కార్యక్రమాలు, అమ్మఒడి మొట్టమొదటిది, దానికి తల్లికి వందనం నామకరణం. మీకంటూ ఏ పథకం రాదా? మీకంటూ పేద ప్రజలకు చేసేదానికి మీకంటూ మనసులో ఏ ఆలోచన రాదా? వస్తే దానికి ఒక పేరు పెట్టుకొని దాన్ని అమలు చేయలేరా అని మీ ద్వారా వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు 9 నవరత్నాలు కార్యక్రమాలు తీసుకునేసి కరోనా కష్టకాలంలో కూడా ఎంత ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతి పేదవాడికి పార్టీ చూడాల, మతం చూడాల, కులం చూడాల, ఆ కార్యక్రమాలన్నింటినీ, సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈ ఎంగడిగి నియోజకవర్గాల్లో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర నేదురుమల్లి కుటుంబాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి అధికారులు బెదిరించారు. ఏం బెదిరించారయ్యా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించడం, గంజాయి కేసులు పెడతామండడం, అదే ఒకటి చిన్న చితకి ఏదో కేసులు తీసుకుపోయి స్టేషన్లో నిర్బంధించడం, ఇదే మీరు చేసేది. అలాంటి అధికారులు ఎవరైతే ఈ వ్యవస్థలో ఉన్నారో అధికారులు, తప్పులు చేసే అధికారులు మాత్రమే, తప్పులు చేసేటట్టు అధికారులు మాత్రమే మా రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. కరెక్ట్, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఏ అధికారైనా చట్టానికి లోబడి పనిచేయండి. అధికారులైనా పాలకులైనా ఉండేది ప్రజలకి మేలు చేసేదానికోసం. అలాంటిది ప్రజలు పాలన పక్కన పెట్టి ఎవరో మెప్పు పొందడం కోసం మీరు పాలన చేయగాకుండా అధికారుల్ని శుతిమెత్తంగా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా ఈ కవిలో అనేది మా ధనియాల రాధక్క గారు ఆ ప్రాంత కౌన్సిలర్గా ఆమె కైవులు అనేది ఈ విధంగా అక్రమ కట్టడాలు కట్టుతున్నారు అని చెప్పి కమిషనర్ గారికి ఒక ఎండార్స్మెంట్ ఇచ్చితే ఆయన తిరిగి రాధక్క గారికి ఇచ్చారు. పలానా కైవులు అనేది భాగంలో హాస్పిటల్ నిర్మాణం జరిగింది, అది బఫర్ జోన్లో లేదు. తదుపరి మిగిలిన ప్రాంతం అంతగా మట్టితో ఏదైతే లెవెల్ చేస్తున్నారో అదంతా కూడా బఫర్ జోన్లోకి వస్తుందని చెప్పి స్వయాన కమిషనర్ గారే ఒక ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మళ్ళీ ఈ అధికారులు మైపోబెట్టి నాయకులు తీసేసి మనం ఎప్పుడు వినని పేర్లు, మరి మీడియా ప్రతినిధులుగా మీరున్నారో లేదో మేము చూడాల. ఈ మధ్య లేటెస్ట్గా రేపల్లి కాలువ అంట, రేపల్లి కాలువ సన్యాసి మడుగంట. నేనున్నామా? ఎక్కడండి ఈ రేపల్లి కాలువ? ఎక్కడండి ఈ సన్యాసి మడుగు? మన పూర్వీకుల కాలం నుంచి ఎంగడిగిరి ప్రాంతం కాదు, ఈ భూమి ఏర్పడినప్పటి నుంచి మన నాయుడుపేట ప్రాంతంలో స్వర్ణముఖి, ఎంగడిగిరి ప్రాంతంలో కైవిల్ల నది. ఇది చరిత్ర. ఏ ఇరిగేషన్ బాబు గారు లేదంటే మున్సిపల్ శాఖ అధికారులు వాళ్ళు సొంతంగా రాసి రేపల్లి కాలువ లేదంటే సన్యాసి మడుగో ఆయన రాస్తే ఎవరు చరిత్రని మార్చలేదు. అలాంటి అధికారులకు సూచించాడు, అలాంటి అధికారులు హెచ్చరించాడు. మీరు తప్పుడుగా రిపోర్ట్లు ఇస్తే ఈరోజు తాత్కాలికంగా దాంట్లో నిర్మాణాలు చేపట్టవచ్చు. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తుల్ని ఎవరైతే దోచుకుంటారో, ప్రజల ఆస్తుల్లో ఎవరైతే అక్రమ కట్టడాలు కడతారో అవన్నీ కూడా మేము తిరిగి కూల్చివేస్తాం అని చెప్పారు. అంతేందుకు మన ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు అన్నారు, విశ్వోదయ కాలేజీ గ్రౌండ్లో ఎవరైనా రూల్స్ అతిక్రమించి బిల్డింగ్లు కడితే కూల్చేస్తామన్నారు. వెల్కమ్. దానికి మా నాయకుడు రామ్ కుమార్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. ఆ రోజు విశ్వోదయ కాలేజీ గ్రౌండ్ని, ఆ ప్రాంతాన్ని ముందున్నటువంటి ప్రాంతాన్ని వేలం ద్వారా ప్రభుత్వం వేసింది. ఎందుకు వేసింది? వెంగడిగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలా అని ముందు చూపుతో ఆ రోజు పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, పెద్దలు రాజలక్ష్మ గారు 100 ఎకరాల్లో ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ఒకటి మన తిరుపతి రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు అక్కడ తరలించి అదొక పెద్ద ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని మంచి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. ఒకరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువతను ఇబ్బంది పెట్టాలని కాదు, వెంగడిగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. ఆ రోజు రాజలక్ష్మ గారు కూడా ఆ గ్రౌండ్లో అందరూ కూడా విద్యార్థులు వచ్చి అమ్మకి మొరపెట్టుకుంటే ఒకటే చెప్పింది, ఆ గ్రౌండ్ మినహాయించి ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఏదైతే ఉన్నాయో అక్కడ ఎవరైతే వేలంపాట్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ కల్పించమని చెప్పారు. ఇదే రామ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇదే రామ్ కుమార్ రెడ్డి గారిని అక్కడ ఎవరైతే వేలంపాట్లు పాడుతారో ఇంటి స్థలాలు పొందారో వాళ్ళ యొక్క పరిస్థితి విని సబ్ కలెక్టర్ గారిని ఫీల్డ్ మీదకి తీసుకెళ్ళి అక్కడ పక్కన ఉన్నటువంటి స్థలం ఏదైనా ఉంటే ప్రభుత్వ స్థలం వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేయండి అని చెప్పినారు రామ్ కుమార్ రెడ్డి గారు. అది మీకు తెలుసో తెలియదు. మన ఒక జనసైనికుడు అంటున్నారు పాపం, ఆ జనసైనికుడికి మీ ద్వారా చెప్తున్నా, తమ్ముడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మంత్రి, ఆయన పేరు లేదండి ప్రోటోకాల్లో.
అట్ ద సేమ్ టైం మా తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు కూడా పేరు వేయరా. ఇది నగరవనం మేము తెచ్చాం అంటున్నారు. నగరవనం అయ్యా, ఆ నగరవనం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా రామ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా 1.5 years ఉన్నప్పుడు నగరవనం వచ్చింది. అదేవిధంగా మేము అమృత 2 కింద ఆ రోజు రామ్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 50-50 షేర్తో ద్వారా నిధులు ఏర్పాటు చేసుకుని వచ్చి ఆ రోజు 104 కోట్ల రూపాయలతో ఆ రోజు పెద్దలు రాజలక్ష్మి గారు వెంకటగిరి ప్రాంత ప్రజల దాహార్తి తీర్చడం కోసం 97 కోట్ల రూపాయలతో ఒక 30 సంవత్సరాల పాటు ఈ వెంకటగిరి ప్రాంత ప్రజలు నీటికి ఇబ్బంది పడకూడదని ముందు చూపుతో ఆ రోజు తీసుకొచ్చి 97 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ స్థాపిస్తే దానికి అనుగుణంగా దాన్ని మళ్ళా విశ్రమింపజేయాలని ఒక మంచి ఉద్దేశంతో మన రామ్ కుమార్ రెడ్డి గారు 104 కోట్ల రూపాయలతో అమృత 2 కింద తీసుకురావడం, దాని టెండర్లు పిలవడం, అదేవిధంగా మన మున్సిపాలిటీ పరిధిలో దానికి శిలాఫలకం కూడా వేశారు. అంతలోపు ఎలక్షన్ కోడ్ రావటం, వాటిని ఆపేయడం జరిగింది. దాంట్లో ఎవరు కాంట్రాక్ట్ అనేది కూడా ఉంది. ఈ టెండర్లు జరిగినాయి. దాన్ని కాంట్రాక్టులు కూడా మీకు ఇస్తాను. ఇది మన కూటమి నాయకులు మన మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే శిలాఫలకం ఉంది. ఈ అమృత 2 మాది మేము తెచ్చామని చెప్పి మా రాధక చెప్పినట్టు ఎవరో పెట్టిన బిడ్డకి వాళ్ళ పేరు పెట్టుకున్నట్టు మాది అని చెప్పి చెప్పుకుంటున్నారు. చూడండి పోయి, ఇదేమి మా ఇంట్లో లేదు. ఈ శిలాఫలకం మున్సిపల్ ఆఫీసులో ఉంది. అమృత 2 ఎవరు తీసుకొచ్చారు అది దాన్ని ఇదిగోండి జియో కూడా అమృత 2 జియో. నిన్న ఏఎంసీ చైర్మన్ గారు ఏదో ఒక కాగితం తీసుకొచ్చి చూపించినారు. ఇది జియో అండి. ఎప్పుడు వచ్చింది ఇది? ఈ జియో 23/8/2022. అంతేగాని 25వ సంవత్సరం కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాదు. అమృత 2 కింద వచ్చినటువంటి నిధులు మీరు ఎంతసేపటికి ప్రజలను మోసం చేయాలా, ఏదో ప్రజలు మభ్యపెట్టాలా, దోచుకోవాలా అనే ధోరణి మంచిది కాదు. ఇంక ఇసుక విషయం ఎత్తుకొచ్చారు. మేము డంపింగ్ యార్డ్ పెట్టాము, ఫ్రీగా ఇసుక ఇస్తున్నామని. ఎవరికి ఇస్తున్నారండి ఫ్రీగా ఇసుక? ఈరోజు 4,500 రూపాయలు ట్రాక్టర్ ఇసుక. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా 4,500. ఈరోజు 4,500. మరి ఎక్కడ ఉచిత ఇసుక? ఇంకొకటి 750 కోట్ల రూపాయలు ఈరోజు ఇసుక ద్వారా రాష్ట్రానికి రాబడి 750 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. మరి ఈరోజు రాష్ట్రానికి ఎంత వస్తుంది ఇసుక ద్వారా? మరి ఏమైపోతుంది ఆ ఇసుక ఉచిత ఇసుక పేరుతో దోపిడీకి గురవుతుంది. అందులో భాగంగా మా పెద్దలు రామ్ కుమార్ రెడ్డి గారు మన వెంకటగిరి నియోజక ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగురాయపురం అక్కడ ఇసుక రీచ్లు ఉన్నాయి. అక్కడి నుంచి యథేచ్ఛగా దోపిడీ. అక్కడ ఆ రీచ్కి పర్మిషన్ లేదు. ఆ యొక్క రీచ్ని మా రామ్ కుమార్ రెడ్డి గారు పర్యవేక్షించాలా, ఇక్కడ దోపిడీ జరుగుతుందని చెప్పి అక్కడ ఆ ప్రాంత ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళని తప్పుడు కేసులతో జైల్లో పెట్టిన సందర్భం. దాన్ని అక్కడ వాళ్ళు పరామర్శించడానికి, ఆ దోపిడిని అరికట్టడానికి అక్కడికి మా రామ్ కుమార్ రెడ్డి గారు వెళ్తే మా రామ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఆ యొక్క జేసీబీలని, ట్రాక్టర్లని వెంటనే అక్కడి నుంచి తరలించేశారు. ఒక భారీ హిటాచి మట్టుకు చెట్ల పొదల్లో దాచిపెట్టేశారు. దాన్ని మేము పట్టుకొని అక్కడి నుంచే మా నాయకుడు ఈ దోపిడిని జరుగుతున్న విధానాన్ని మీ ద్వారా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఈ ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఇసుక దోపిడీ ఏ విధంగా జరుగుతుందో తెలియజేసినటువంటి పరిస్థితి. ఈరోజు చెప్తున్నారు ఏడుకొచ్చి ఇసుకని. మరి ఇది ఆథరైజ్డ్ అయితే మీకు ఆథరైజ్డ్ రీచ్ నుంచి ఇక్కడికి ఇసుక వస్తుందా? మరి తెలుగురాయపురంలో అనాథరైజ్డ్గా ఇష్టానుసారంగా రోజుకి లక్షల కోట్ల రూపాయల్లో తరలిపోతూ ఉంది ఇసుక. ఎక్కడికి తరలిపోతూ ఉంది? కాబట్టి ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం. స్థానికత గురించి ఇంతకుముందు అన్నారు. మేము 10సారి
మా బాలను చెప్పినట్టు స్థానికత సర్టిఫికేట్ మీరు ఈయన అవసరం లేదు. కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళు 10 సార్లు అంటున్నారు కాబట్టి మేము ఇప్పుడు చెప్పక తప్పడంలే. మన రామకృష్ణ గారు, మన ఎమ్మెల్యే పెద్దలు కురుగుండ రామకృష్ణ గారు స్థానికుడు కాదు. ఆయనది పుట్టుక చిట్వేల మండలంలో అనంతపల్లి. ఆయన తండ్రి గారు రామకృష్ణ, మన ఎమ్మెల్యే రామకృష్ణ, కురుగుండ రామకృష్ణ గారి తండ్రి రామయ్య గారు చిట్వేల మండలం అనంతపల్లి గ్రామ కాపురస్తుడు. ఆయన తాలూకా బంధువులు కమ్మవారిపల్లికి వస్తే, కమ్మవారిపల్లిలో ఉంటే ఆ చిట్వేల మండలం అనంతపల్లి నుంచి వలస వచ్చినటువంటి కుటుంబం మన కురుగుండ్ల రామకృష్ణ గారి కుటుంబం. మీరు స్థానికులా? మీరు ఎంగడిగిరి వారసులా? కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు కొంచెం విఘ్నతతో మాట్లాడాలి. ఈరోజు 40 సంవత్సరాలు నేదురుమల్లి కుటుంబం ఎంగడిగిరి ప్రాంతానికి వచ్చి గెలిచినా ఓడినా, ఎంగడిగిరి ప్రాంతాల్లో ప్రజలు ఓడిపించినా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈ రోజుకి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నేదురుమల్లి భవన్ ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు కట్టేటప్పుడు అడివి 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు నిర్మించుకునేసి ఇదే 8వ వార్డులో వాళ్ళకి ఓటు ఉంది. ఏదైనా ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, ఇక్కడికే వచ్చి ఓటేస్తారు. తెలుసుకోవాలి మీరు. స్థానికుడి కాదు అన్న. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారిని మీరు అంటున్నారు కాబట్టి మేము చెప్తున్నాం. కానీ వాస్తవంగా ఆయన ఎమ్మెల్యే గారిది చిట్వేల మండలం అనంతపల్లి. వాళ్ళ తండ్రి రామయ్య గారు వలస వచ్చేసారంట కమ్మవారిపల్లికి. మేము కూడా విచారించాం, ఏందబ్బా ఈ స్థానికత వీళ్ళు ఏం తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా పాపం అని. కాబట్టి తెలుసుకోండి, ఊరికే ఏదంటే అది మాట్లాడడం కాదు. అధికారుల్ని భయపెట్టే అధికారుల్ని ఇంకొక విధంగా పెట్టేటువంటి చరిత్ర నేదురుమల్లి కుటుంబానికి లేదు. ఈ రోజుకి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు ఏ అధికారితో మాట్లాడినా అంత పద్ధతిగా వాళ్ళకి విలువించి మరీ మాట్లాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ అధికారిని కూడా మేము దూషించలా, ఏ అధికారి మీద మేము దాడి చేయలా. కానీ ఇదే కూటమి ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతమంది అధికారుల మీద దాడి చేశారండి? ఎంతమంది అధికారుల్ని వాళ్ళ మీద ఎంతమంది వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది? మీడియాలో చూస్తూ ఉన్నాం మనందరం. ఒక ఎంఆర్ఓని కావచ్చు, ఒక డిఎస్పీని కావచ్చు, ఒక సిఐని కావచ్చు, ఒక ఎస్ఐని కావచ్చు, కలెక్టర్ని కావచ్చు, ఎంతమంది మీద మీరు దాడి చేయలేదు? ఆ సంస్కృతి మాది కాదు. ఆ సంస్కృతి నేదురుమల్లి కుటుంబానికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అధికారుల్ని కన్విన్స్ చేసి చట్ట పరిధిలో ఏదైతే ఉందో అది చేయమన్నామే తప్ప చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు మేము చేయమని కానీ ప్రోత్సహించడం కానీ చేయలా. అలాంటి చరిత్ర నేదురుమల్లి కుటుంబానికి కాదు. అధికారుల్ని ఎవరైతే వ్యవస్థలో కొంతమంది అధికారులు ఉంటారో, తప్పుగా వ్యవహరిస్తారో వాళ్ళను మాత్రమే హెచ్చరించడం జరిగింది. మీరు జాగ్రత్త. అధికార పార్టీకి మీరు 10 పనుల్లో 4-5 పనులు చేయొచ్చు, కాదన్నా లేదు. కానీ అన్ని పనులు వాళ్ళు ఇష్టానురాజ్యంగా మీ ఉద్యోగాలకి భద్రత లేకుండా చేసుకోగాకండి. మీరు రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీరు చేతులు కట్టుకునే పని చేయగాకండి. మీ కుటుంబాల గురించి కూడా మీరు ఆలోచించుకోండి అని చెప్పడం జరిగింది. తప్ప అది అధికారులు భయపెట్టడమా, అధికారులు బెదిరించడమా? కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఇప్పుడు ఒక ఆయన అన్నాడు చర్చకి సిద్ధమని. మా కౌన్సిలర్లు చర్చకి సిద్ధం. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఏవైతే నిధులు తెచ్చారో అన్నారు, నిధులు తెచ్చాము అవి మీరు అనుమతి ఇవ్వలేదని. అజెండాలో ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఏ పార్టీ నిధులు తెచ్చారు, ఆ నిధుల్ని మా కౌన్సిలర్లు ఎందుకు అనుమతించలేదో తీసుకురండి. ఏ అంశాలు మా రాధకి చెప్పినట్టు, మా బాలను చెప్పినట్టు బహిరంగ సిద్ధకి రండి. గాయా ఈ అంశంలో ఈ ఫలానా 2024 సంవత్సరం నవంబర్ నెలలో లేదా డిసెంబర్ నెలలో లేదా మీరు వచ్చిన 25 సంవత్సరంలో ఈ నెలలో ఈ అంశం పెట్టాం, ఈ వార్డుకి 2 కోట్లు తెచ్చాం, లేదా ఈ రోడ్డుకి వేసే ఈ కాలువ తెచ్చాం, అవి మీరు అనుమతి ఇవ్వలేదు, కౌన్సిల్ ఆమోదం పొందలేదు, రిజెక్ట్ చేశారు అని చెప్పండి, చూపించండి. దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు మా కౌన్సిలర్. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఎటువంటి మున్సిపాలిటీ అర్బన్కి సంబంధించి ఏ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు?
దాన్ని మా కౌన్సిలర్లు ఏ విధంగా ఆమోదం తెలపలేదో మీ ద్వారా మన వెంకటగిరి ప్రజలకు కూడా తెలియాలి. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా తెలుసుకోండి, నేదురుమల్లి కుటుంబం అంటే అభివృద్ధికి మరో పేరు. నేదురుమల్లి కుటుంబం అంటే మచ్చలేని అవినీతి మచ్చలేని కుటుంబం, శాశ్వతమైన అభివృద్ధికి చిహ్నం. అదే బాటలో రామ్ కుమార్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నారు. ఆయనకి ఒక్క అవకాశం కానీ ఇచ్చినట్లయితే మరోసారి నేదురుమల్లి కుటుంబం అంటే ఇంకొక 40-50 సంవత్సరాలు చెప్పుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు, చేసి చూపించే తత్వం రామ్ కుమార్ రెడ్డి గారిది. ఆయన ఒక అవకాశం ఇచ్చుంటే చాలా ఆలోచనలు ఉన్నాయి. వెంకటగిరి ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా వాళ్ళ నాన్నగారు ఏదైతే 100 ఎకరాలు కేటాయించి దాంట్లో గ్రౌండ్ కావచ్చు, 25 ఎకరాల్లో హ్యాండ్లూమ్ టెక్నాలజీ కావచ్చు, ఇంకొక 25 ఎకరాల డిగ్రీ సంబంధించిన కాలేజీ ఏదైతే రన్ అవుతుందో అదే క్యాంపస్లో ఒక బీఈడి కాలేజీ కావచ్చు, ఒక టెక్నికల్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఒక ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, ఇలా ఎన్నో ఆలోచనతో ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేయాలని. అదేవిధంగా ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉండే యువతకు, నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇలా అనేక ప్రణాళికలు ఆయనకు ఉన్నాయి. ఒక అవకాశం ఇచ్చి చూపించినట్లయితే వెంకటగిరి ప్రాంత ప్రజలకి ఈ సందర్భంగా చేతులెత్తి అడుకుంటున్నాం. ఒక్క అవకాశం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రామ్ కుమార్ రెడ్డికి ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తాడు. అది కూడా అభివృద్ధి అంటే తాత్కాలికమైన అభివృద్ధి కాదు, శాశ్వతమైన అభివృద్ధి నేదురుమల్లి కుటుంబానికే సొంతం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి మీడియా సోదరులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కూటమి నాయకులు మా రామ్ కుమార్ రెడ్డి గారు ఏదో మాట్లాడాడని వాళ్ళు దాన్ని ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు దాన్ని ఖండించడం జరిగింది. మా రామ్ కుమార్ రెడ్డి గారు ఎలాంటి వాడంటే చాలా క్రమశిక్షణ కలవాడు. ఆయన నోటి గుండా ఏది పొరపాటు చెప్పదు, అబద్ధం రాదు. ఆయన చెప్పింది ఆయన సమాధానం చెప్పలేక డైవర్ట్ పాలిటిక్స్ చేశారు. ఆయన మాట్లాడిన మాట ఒక మాట కూడా సమాధానం ఎక్కడా లేదు. ఆయన మాట్లాడింది ఏంటి, డక్కిలి మండలంలో ఇసుక మీద మాట్లాడింది. ఎలక్షన్ ముందు మీ తెలుగుదేశం మేనిఫెస్టోలో మేము ఉచితంగా ఇసుకిస్తాము అని మీరు చెప్పారు. కానీ ఈరోజు రైతులకు కానీ ఎదుగుతున్న కార్మికులకు కానీ ఎవరికైనా సరే ఉచితంగా ఎక్కడైనా మీరు ఇస్తున్నారా అని అడిగింది. మీరు ఇస్తున్నది ఊరికే తెలుగుదేశం నాయకులకి. వాళ్ళు జేసీబీలు ఇప్పుడు సదనం చేసి విటాచీలు పెట్టి టిప్పర్లతో ఇతర రాష్ట్రాలకి పంపించి సొమ్ము చేసుకొని కోర్టు గడిస్తున్నారు. దాన్ని అడిగినాడు ఆయన, దానికి సమాధానం లేదు. తర్వాత ఏమడిగినాడు, మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలు కడతా ఉంటే అధికారులు జాగ్రత్త నిర్ణయం తీసుకోకపోతే అధికారుల మీద యాక్షన్ తప్పదు అన్నాడు. దాని గురించి వివరణ ఇచ్చారా? ఇవ్వలేదు. ఆయన ఏ మాట మాట్లాడినా ఆచితూచి మాట్లాడతాడు. ఒకరు ఖండించే విధంగా పొరపాటు మాట్లాడే మనిషి కాదు. మా నాయకుడు విద్యావంతుడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాడు మా నాయకుడు. వాళ్ళ నాయన భారతదేశంలో 4 చట్టసభలు ఉంటే 4 చట్టసభల నాయకత్వం వచ్చిన నాయకుడు వాళ్ళ నాయన. వాళ్ళ తల్లిగారు ఉంటే 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి పనిచేసింది వాళ్ళ తల్లిగారు. అలాంటి కుటుంబంలో పుట్టిన 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల కుటుంబంలో పుట్టి రామ్ కుమార్ రెడ్డి గారు విద్యావంతుడు కాబట్టి ఎంతో తెలివిగా చాలా జాగ్రత్తగా ఉన్న ఇష్యూనే మాట్లాడతాం. ఇష్యూని కూడా పెద్ద నాలెడ్జ్ కూడా ఆయన లేదు. ఆ ఇష్యూని మేము చెప్పేదాని మీద అర్థం చేసుకొని సాల్వ్ చేయండి అనే దాంట్లో మీదనే ఉంటుంది ఆయన సలహా. ఆయన చెప్పింది ఒకటైతే ఆయన అడిగిన దానికి మీ దగ్గర సమాధానమే లేదు. సమాధానం మీరు లేకుండా ఏదేదో దాటవేసి ఏదేదో మీ ఇష్టం ఇష్టం మాట్లాడుతున్నారు. అదే చెప్పించి వెంకటగిరిలో మేమే అభివృద్ధి చేసినాము,
మాకు మించోళ్ళు ఎవరు లేదు, మేము ఏమైనా చేసినాము, మీరేమి చేయలేదు అంటారు. అభివృద్ధి విషయంలో మాట్లాడేది మీ కూటమి నాయకులు ఉంటే ఏ విధంగా మీకు మనసు వస్తున్నదా? అసలు మీకు తెలుసా? వెంకటగిరికి మీరు మీ వయసు ఎంత, మీరు మాట్లాడడం మీ వయసు ఎంత, మీరు మాట్లాడడం ఏంది? వెంకటగిరికి ఊరు చేశారు అభివృద్ధి. అదేమంటే మీరు స్థానికులు కాదంటారు. స్థానికులు ఎవరయ్యా సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే? సుమారు 40 సంవత్సరాల నుంచి వెంకటగిరిలో సొంత ఇల్లు కట్టుకొని, ఆధార్ కార్డు పెట్టుకొని, ఓటు వేసుకొని, ఓటు కూడా ఎక్కడ ఓట్లు లేవాళ్ళకి ఇక్కడే ఓటు చేసి బిల్డింగ్ కట్టుకొని మున్సిపాలిటీకి పొరుగు కడుతున్నారు. ఎంతో పెట్టి వెంకటగిరిలో ఉంటే మీరు స్థానికులు కాదు అంటారు. వీళ్ళు స్థానికులు అవునాక సర్టిఫికేట్ చేసింది ఎవరయ్యా? కూటమి నాయకులు సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. మా నాయకుడు కూటమి నాయకులు సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మా నాయకుడు వెంకటగిరిలో నేను స్థానికుడిని అని జనార్దన్ గారి 89లో ఎమ్మెల్యే గెలిచిన నాడే స్థానికుడు సర్టిఫికేట్ ఇచ్చేసాడు. ఆ రోజు ఈ రోజు వరకు వాళ్ళు స్థానికులు కాదు అన్నవాళ్ళు ఎక్కడెక్కడో పెరిగి ఏడకొచ్చి ఆయన స్థానికులు అంటారు. వాళ్ళ చరిత్ర అంత మొత్తం ఉండదు. మన మిత్రులందరూ చెప్తారు వాళ్ళ చరిత్రను కూడా, ఎవరు ఎక్కడి నుంచి చూడకూడదు. వాళ్ళు స్థానికులుగా అనేదానికి ఎట్ట ఏ విధంగా మనసు వచ్చింది? స్థానికులకి ఎట్ట కూటమి నాకు ఇస్తాను నాకు, మా నాయకులకి, మా పెద్దవాళ్ళకందరికీ స్థానికుల సర్టిఫికేట్ కొడేవాళ్ళన? వెంకటగిరి ప్రజలు ఇచ్చినారు. వెంకటగిరిలో ప్రజలు ఇచ్చాడు. గెలిచిన తర్వాతనే అనేక విధాలుగా మంత్రిగా, ముఖ్యమంత్రిగా, మా పెద్ద ఎమ్మెల్యేగా, మంత్రిగా వాళ్ళు చేసి వెంకటగిరి నియోజకవర్గానికి వారు చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు. చెప్పుకుంటా పోతే ఎందులో చెప్పుకోవచ్చు. పెద్ద వెంకటగిరిలో ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యి వ్యవసాయ మంత్రి ఫస్ట్ అయిన 89లో మొట్టమొదటి వెంకటగిరికి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ సెంటర్ తెచ్చాడు వెనక్కి. ఈరోజు ఆ సెంటర్లో 2000 మంది స్థానికులు, ఏ గ్రామంలో ఆ గ్రామం స్థానికులు 2000 మంది చేస్తారు ఉద్యోగాలు. సామాన్య కుటుంబంలో పుట్టిన అందరూ పేదవాళ్ళు, మధ్య కుటుంబం వాళ్ళు 2000 మంది భవిష్యత్తు చూపించి వాళ్ళ కుటుంబాలు సుభిక్షంగా బతుకుతున్నాయి ఈరోజు అంగన్వాడీ సెంటర్ వాళ్ళు. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా వెంకటగిరిలో బెటాలియన్ తెచ్చాడు. బెటాలియన్ తెస్తే ఆ బెటాలియన్లో ఈ రోజుకి స్థానికులు 100 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆయన స్థానికులుగా ప్రయాక్ట్ అని చెప్పండి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ 100 మంది ఈరోజు బ్రహ్మాండంగా ఆనందంగా వాళ్ళ బిడ్డలు చదువుకున్న కుటుంబాలు బాగుపడి ఎంతో అభివృద్ధి చెందినారు. వాళ్ళు ఈరోజు బెటాలియన్లో కోట్ల రూపాయలు జీతాలు తెస్తున్నారు. ఆ జీతాల డబ్బులు జనగతిపోతారు. మన వెంకటగిరి ప్రాంతంలోనే మన ప్రజలకే, మన చిన్న చిన్న వ్యాపారాల అంగళ్ళు, గుడ్డగాళ్ళు కావచ్చు, చల్లగాళ్ళు కావచ్చు, ఏ అంగళ్ళలో కావచ్చు, ఆ వచ్చే జీతాలని ఆ డబ్బులతో ఖర్చు ఎక్కడ పెడతారు వాళ్ళు? మన వెంకటగిరి నియోజకవర్గంలోనే, మన వెంకటగిరి పట్టణంలోని ఎంగళ్ళకే, ఈ ఎంగళ్ళలో ఈ కాదు ప్రజలే అందులో జీవిస్తారు అంగాలు పెట్టుకొని. అది అభివృద్ధి కాదా? అది అభివృద్ధి మీకు కనబడడం లేదా? అభివృద్ధి మేము చేసామంటే ఏం చేశారు మీరు? ఒక్కటి ప్రజలకు మేపించండి. మీరు మేము పలానా అభివృద్ధి చేసినాం, మా అభివృద్ధి వల్ల ఇది ఇంతమంది మంచి జరిగింది అని చెప్పండి. అది లేదు. రైతులను దృష్టిలో పెట్టుకున్నాడు. రైతులకు ఏమి చేయాలని నిమ్మపరిచయం ఫోన్ తెచ్చాడు. ఇంతకుముందు నిమ్మపరిచయం సంబంధించి ఎక్కడ పోవాలన్నా, నిమ్మనారు కావాలన్నా, ఏది కావాలన్నా ఎక్కడెక్కడో ఇతర జిల్లాలకి, ఇంకా తెలంగాణకో తమిళనాడుకో పోయి ఏమో పోయి తెచ్చుకునేవాడు. నిమ్మనారు, మంగనారు, మిరపనారు, ఈ మామిడి చెట్టుకి అన్నింటికి కూడా. ఈరోజు అవన్నీ ఇక్కడ రైతులకు పెట్టి ఇక్కడ ఈ రైతులే ఇక్కడ విలేజ్ చేసి రైతులు తీసుకుపోతున్నారు. ఆ నిమ్మపరిచయ కేంద్రంలో స్థానికులకే ఈరోజు ఉద్యోగాలు. అక్కడ పోయి చూడండి మీరు ఎంతమంది ఉన్నారో. వెంకటగిరి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు స్థానికులే, బయట వాళ్ళు ఎవరు లేరు. పెద్ద ఆఫీసర్లు తప్పితే మీకంతా మొత్తం స్థానికులే ఉన్నారు. ఇంతమంది స్థానికులకి నిమ్మపరిచయ కేంద్రంలో ఉద్యోగాలు ఇచ్చున్నారు. ఆ కుటుంబంలో బాగుపడలేదా? అది అభివృద్ధి కాదా? వాళ్ళంతా మీకు కనిపించరా? హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇచ్చాడు. హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇచ్చింది ఏంది? ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆదరణ చూపించాలని, వాళ్ళ భవిష్యత్తు ఉండాలని, వాళ్ళ బిడ్డల్లో దాని సదుపాయం కావాలని హ్యాండ్లూమ్ టెక్నాలజీ పెట్టాడు. ఆ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ రోజు పెట్టాడు. ఆ రోజు పెట్టిన తర్వాత మళ్ళీ పడుచుకోవాలి దాని గురించి. ఇటీవల దానికి మైనర్ రిపేర్లు వస్తే ఈయన గడపడ ప్రోగ్రాం మా రామకుమార్ రెడ్డి గారు అక్కడ పోయినాడు దాన్ని పరిశీలించేదానికి.
వాళ్ళందరూ మాట్లాడితే వాళ్ళు చెప్పారు ఫలానా ఉన్నది ఆ రోజు న్యాయం చేసిన అయ్యాము తప్ప ఈ రోజుకి ఎవరు ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ మంత్రి వచ్చినా రూపాయి పెట్టడం మాకు ఎవరు శిథిల వ్యవస్థలో ఉండదు మాకు ఇది అన్నట్టు చెప్తే ఈయన సొంత డబ్బులు 40 లక్షల రూపాయలు పెట్టాడు రామ్కుమార్ రెడ్డి గారు. సొంత డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు కాదు. అది అభివృద్ధి కాదా? వీళ్ళంతా స్థానికులు కాదా? ఎక్కడొక్కడికి ఎక్కడెక్కడ వచ్చి వాళ్ళంతా వచ్చి వాళ్ళు స్థానికులు కాదు, వాళ్ళు స్థానికులు మనకి వీడియో స్థానిక సర్టిఫికేట్ ఇచ్చేసరికి కూటమి నాయకులు వాళ్ళ మా నాయకుడికి సర్టిఫికేట్ ఈ స్థానికులని 89లో 60 ప్రజలు ఇచ్చేసారు స్థానికులని. స్థానికులు ఇచ్చిన తర్వాతనే అంత అభివృద్ధి చేయగలిగారు. ఏం చేశారు మీరు? ఒక కారు ఒక రోడ్డు వేసారు, ఎవరేం చేస్తారు? ఆ రొటీన్ నువ్వు ప్రత్యేక నిధులు తెచ్చేయటం రాదు. నీ కోటలో వస్తాయి ఎమ్మెల్యే రాను. అది కూడా ఎవరికి నువ్వు నీ కాంట్రాక్టర్కి ఇచ్చినావు, వాళ్ళు చేసుకున్నావు. దానివల్ల నువ్వు ఒక ఆదాయం జరిగిందా? ఒక చిన్న కుటుంబం బాగుపడ్డదా? ఏం అలాగే ఎక్కేసుకుంటే మా జనార్దన్ రెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎంగడికి నియోజకవర్గంలో ఎక్కడే పోవాలన్నా ఒక్క నెల తిరగాల వెహికల్ ప్రచారణ పోవడం. ఒక్క నెల ఆయన వచ్చిన తర్వాత ఊరు రోడ్డు వేయించాడు, పంచాయతీలో రోడ్డు, 6 రోడ్డు, అనేక రకాల రోడ్లు వేయించాడు ఊరికి. ఆ రోజు ఒక నెల తిరిగే ఎన్నికలు ప్రచారంలో. ఈరోజు కరెక్ట్గా 5 రోజుల కాన్స్టిట్యూషన్ మొత్తం ఏ నాయకుడైనా మా నాయకుడు అభివృద్ధి రోడ్లలో ఈరోజు మీరు తిరుగుతారు. 5 రోజుల కాన్స్టిట్యూషన్ మొత్తం వస్తున్నారు. అది మా నాయకుడు ఆ రోజు చేసింది. అది అభివృద్ధి కాదా? ఆ రోజు మా నాయకుడు ఓట్లు పోతే ఎవరు పోయినా అయ్యా మాకు నీళ్ళు లేవు, అయ్యా మాకు దారి లేదు, అయ్యా ఒక పంపించే ఆ బోరు అని ఆయన దండం పెట్టింది. ఈరోజు ఆ గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక స్టెప్ బోర్ వేయించాడు, 2వ స్టెప్ పైప్ లైన్ వేయించాడు, డైరెక్ట్ పంపింగ్ ప్రతి ఇంటికి కుళాయి వేయించాడు. ఆ రోజు ఇన్ని గ్రామాల్లో పోతే అయ్యా మా కాలనీలు కాలే దండం పెట్టాడు, ఊరూరు కాలువలు ఇప్పించాడు. అది అభివృద్ధి కాదా? అది అభివృద్ధి కనబట్టలేదా? ఇలాంటి ఎప్పుడు చేశారా? వీళ్ళు ఎప్పుడో చూశారా? ఆ రోజు మా నాయకుడు అభివృద్ధే. ఈరోజు మీరు 5 రోజులు 6 రోజులు కాన్స్టిట్యూషన్ వస్తారంటే అది మా నాయకుడు పనిచేసింది కనబడలేదా? బొమ్మిడి కూడా ఆ రోజు ఏముండింది? మా నాయకుడు చేశాడు బొమ్మిడి కాలం. ఈరోజు ఎంతమంది పేదోళ్ళు అంగళ వస్తారో నిన్న ఒక ఆయన ప్రెస్ మీట్ చెప్తాడు బొమ్మిడి కాలం మేము చేయించాము. అది ఎంతవరకు కరెక్ట్? అది మా పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత, ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన తర్వాత ఎక్కిల మండలంలో అల్పల డ్యామ్ కట్టిస్తే ఈరోజు అక్కడ ఎంతమంది రైతులు, ఎన్ని పంచాయతీలు, ఎన్ని గ్రామాలు, ఎన్ని ఎకరాల పారుదల ఈరోజు కొనసాగుతుంది. ఈయన 3 మండలాలకు నేను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను చెప్పుకుంటున్నాడు. డెక్కిల మండలం ఉంటే డెక్కిల మండలంలోనే అల్పల డ్యామ్ ఉండేది. ఈయన ఎమ్మెల్యేగా ఉండి ఒక్క రోజునే సరే అల్పల డ్యామ్ పరిశీలించాడు. పోయే అల్పల డ్యామ్లో ఏం జరుగుతున్నది? ఏమి నీళ్లు ఉన్నాయి? ఏం నీళ్ళు లేవా? ఈ నీళ్లు ఏ పంచాయతీకి పోతున్నాయి? ఏ గ్రామానికి పోతున్నాయి? ఏ రైతులకు పోతున్నాయి? ఎన్ని ఎక్కడ పారుతలు ఉన్నది? ఈరోజు కొంచెం చెప్పగలరు దాని గురించి అయినా. ఆ రోజు మా నాయకులు చేయించారు. వాళ్ళు అభివృద్ధి చేయలేదంటే మేము చేసేటట్టు ఏం చేసేటట్టు రా ఒక వేదిక మీద రమ్మనంటే ఆయన మమ్మల్ని రమ్మని మీరు రాండి ఒక వేదిక మేము చేస్తాం రా ఇక్కడ ఎవరే వస్తాం మేము ఎవరైనా సమాధానం చెప్తాం. మా అందరూ తెలుసు ప్రతి ఒక్కటి కేసులు అందరూ ఎప్పుడు ఏ కార్యకర్తలు చెప్తారు ఆయాలో మేము ఏం చేశాం మీరు చెప్పగలరా? మీరు ఊరికే మాట చెప్తే సరిపోద్దా? మా నాయకుడు అడిగిన దానికి సమాధానం చెప్పలేక మీరు ఆ సమాధానం మీద లేక ఏదో మాటలు చెప్తే తల మాటలు చెప్తే ఎంగడి ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారా? ఎంగడి గారి ప్రజలు చాలా చైతన్యవంతులు. అబద్ధాలు చెప్పి కళ్ళు మెప్పించడం. చిన్న బిడ్డ కాడి నుంచి చచ్చిపోయే విషయాలు అడిగితే ఎంగడి గారిని ఎవరు బాగా చేశారా అంటే నేదురుమల కుటుంబం పేరు చెప్తారు. ఏ జిల్లాలో నేదురుమల కుటుంబం ఏడు చేసింది. ఆ విధంగా తప్పుడు మాటలు అబద్ధాలు ప్రశ్నలు పెడేసి ఏదేదో గాంభీర్యాలు అరిచేసుకుని పోతే దానిలో ప్రయోజనం లేదు. మనం చెప్పేది ప్రజలు నమ్మాలి, ఇది నిజమా అబద్ధం అని. ఎన్ని ఊళ్ళకు రోడ్లు ఇచ్చాడు, ఎన్ని గ్రామాలకు కాళ్ళ గడిచాడు, ఎన్ని ఊళ్ళకు ఇళ్ళు గడిచాడు, ఎన్ని మాట ఊర్లకి పబ్లిక్ పర్పస్ నీళ్ళు ఈ పబ్లిక్ ట్యాంకులు ఇచ్చారు.
అవన్నీ మీకు గుర్తు రాకుండా మాట్లాడితే వాళ్ళు అభివృద్ధి చేయలేదంటే మీకు ఎట్ట నోరు వస్తున్నది? మానవతా ఉద్యమాలు ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఎవరైనా వెంకటగిరి ప్రజలు వెంకటగిరి ఎవరైనా అభివృద్ధి జరిగిందని. రాంకుమారి ఇన్ఛార్జి 1 సంవత్సరం చదువుంటే ఎంత అభివృద్ధి చేశాడు, ఎంత గ్రాంట్ తెచ్చాడు? అదేమంటే మా అయ్యాలో మేము చేసేటువంటి వాళ్ళకి చూపించుకుంటాం. మేము చేసాం ఇదే మీరు చెప్పేదా? ఇవన్నీ మేము చేసాం చూపించుకున్నాం. మీరు ఏ ఏమో చేశారో, మీరు ఎప్పుడు చేశారో ఇవి చెప్పండి. నేను డేట్లు చెప్తాయి. మీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు, ఇది ఏ డేట్ చేస్తున్నారు, ఎవరు చేసి ఉన్నారు, ఇది తెలియదా ప్రజలకి? ఇది డేట్లు అర్థం చెప్తారా? ఆ రోజు అధికారులు ఎవరు, నాయకులు ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, ఎంపీలు ఎవరు, ఇన్ని చేసి ఉన్నారు. అదేమంటే మున్సిపాలిటీని మేము అన్యాయం చేసామంట. మున్సిపాలిటీ వెంకటగిరి పంచాయతీని మున్సిపాలిటీ చేసింది ఎవరు? జనార్దన్ రెడ్డి గారు. పంచాయతీగా ఉంటే డెవలప్ కాదు, మున్సిపాలిటీ అయితే తప్ప గ్రాంట్ రాదు, నిధులు మరిన్ని రావాలంటే మున్సిపాలిటీ కావాలా అని మున్సిపాలిటీ చేసి పక్కన 4 పంచాయతీల జనాభా తక్కువ కలిపి చేశాడు. అవి చేసిన తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత నిధులు తెచ్చాడు. నిధులు తెచ్చి అనేక వార్డులలో వాటర్ సమస్య, లైట్ సమస్య, ఎక్కడెక్కడ లైట్ల వాళ్ళు, పోల్స్, లైట్లు, నీళ్లు అన్నీ చూశాడు. చూస్తే కూడా నీటి సమస్యకి వెంకటగిరి జనాభాకు సంబంధించి ఆ వచ్చే వాటర్ సప్లై సాలడం లేదని 100 కోట్ల ప్రాజెక్ట్ సమ్మర్ స్టోరేజ్ 100 కోట్ల ప్రాజెక్టు తెచ్చి వెంకటగిరిలో జనార్దన్ రెడ్డి గారు ఈరోజు వెంకటగిరికి సందుకి వాటర్ సప్లై పెట్టి నీళ్ళు అనే సమస్య లేకుండా చేశారు. ఆనాడు మా నాయకులు నిరసిస్తే ఈరోజు మీ ప్రభుత్వం, మీ నాయకులు మీరుండి ఆ నీళ్ళని, ఆ పైపు లైన్ని ఎక్కడ లీకు పడితే లీకులు సక్రమం చేసుకునే పరిస్థితులు ఉండాలి. మీరు మా నాయకులు చేసిన అభివృద్ధికి అడ్డం చెప్పాడు. ఆయన వాటర్ తెచ్చింది ఆయన, ప్రాజెక్ట్ తెచ్చింది ఆయన, అభివృద్ధి చేసింది ఆయన. దానికి మోటార్ జరిగిపోతే మన ఎస్టీ కాలనీలో మోటార్ సాటలు పోతే 40 రోజులు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 40 రోజులు ఎస్టీ కాలంలో నీళ్ళు లేకుండా ఉంటే కమిషన్ దగ్గర మీటింగ్లో కళ్ళు పెట్టుకుని మాట్లాడితే కమిషనరు నువ్వు చేయి, నేను డబ్బులు ఇస్తాను. నేను చేసి 2 ఏళ్ళు కావస్తున్నాను, 16 నెలలు 15 నెలలు అయింది. ఇంట్లో 40 వేలు పెడితే ₹1 నాకు డబ్బులు రావాలి. పంచాయతీ నుంచి మున్సిపాలిటీ మార్చింది మా పెద్ద ఆయన, మున్సిపాలిటీ అభివృద్ధి చేసింది మా పెద్ద ఆయన. వార్డుకి ఏమేమి అవసరమో అడిగి తెలుసుకొని చేసిన మా పెద్ద ఆయన. అదేవిధంగా మున్సిపాలిటీని పాత పంచాయతీ స్థలం చిన్న అంతే ఆఫీసు దాంట్లో ఉంటే దాంట్లో వచ్చే జనాభాకి ఆ రద్దీకి తట్టుకోలేక ఆ ఇబ్బంది పడుతుంది. మా పెద్ద ఒకరోజు వచ్చింది ఆఫీస్కి, మున్సిపల్ మీటింగ్కి వచ్చింది. ఆమె చూసింది ఇంత చిన్న ఇరుకులు ఎడ చేస్తారు, ఇంత జనాభా ఎంత ఇదని అడిగాను. అప్పుడు వెంటనే పోయి మున్సిపాలిటీ ఆఫీసు శాంక్షన్ చేయించి మున్సిపాలిటీ కట్టించింది. మున్సిపాలిటీ కట్టిస్తే దానికి మేమందరం కలిసి ఎంత కష్టపడి పంచాయతీగా ఉండేదాన్ని మున్సిపాలిటీ చేయించాడు. మున్సిపాలిటీ అయిన దాన్ని బిల్డింగ్ కట్టించాడు. ఈ బిల్డింగ్ ఓపెన్ చేసేటప్పుడు మా పెద్దానికి పట్టాలని చెప్పని అప్పుడు నా భార్య కౌన్సిలర్ దాని మీద లెటర్ ప్యాడ్ పెట్టించి మరి కొంతమంది కౌన్సిలర్ కూడా అదేవిధంగా పెట్టారు. మా పెద్ద ఆయన పేరు బంగ్లా ఉండాలని అప్పుడు నెహ్రూ జనార్దన్ గారు మున్సిపాలిటీ బంగ్లాని పెట్టించారు. ఆ విధంగా చేశాడు. అది పోలేరమ్మ అని అనాదిగా ఉండింది. పోలేరమ్మ గవర్నమెంట్ నీళ్ళు ఏం లేక దాన్ని ఎండోమెంట్ చేయించాడు జనార్దన్ రెడ్డి గారు. ఎండోమెంట్ చేయించి అనేక నిధులు తెప్పించి చేశారు. దానికి అట్టం వాళ్ళ దానికి ఆయన చేయించాడు, వాళ్ళ అందరూ పట్టించుకోవాలి. ఆ తర్వాత మళ్ళా దాన్ని గవర్నమెంట్ పక్షం చేయించి ఏమంటారు రాష్ట్ర పండుగని చేయించాయన మా రాంకుమార్ హయాంలో జనార్దన్ ముఖ్యమంత్రి ఉండగా బీసీ సదస్సు అక్కడ జరిగితే ఆ సదస్సులో మా రాంకుమార్ గారు పక్కన నిలబడుకొని చెప్పి ఆయన ప్రకటించారు. పోలరం జాతర ఈరోజు పోలరం జాతరకి గవర్నమెంట్ నిధులు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం నిధులు వస్తున్నాయి. రాష్ట్ర పండుగ చేయించిన వల్ల
అనుభవం పడుచుకున్నారా? మేము ఏదో అభివృద్ధి చేసామంటున్నారు. ఇక ఎంతమంది ఎమ్మెల్యే గెలిచారో ఎవరో పడుచుకొని ఏమిటి గురించే ఒక్కరు పోలు నమ్ముకుని ఎండో మడి చేయాలి కానీ రాష్ట్ర పండుగ చేయాలని కానీ ఎవరు ఆలోచించిందా? రాలేదు. మేము ఏదో చేస్తామంటారు. ఏం చేశారు వాళ్ళు? మాట చెప్పు సరిపోద్దా? మమ్మల్ని రమ్మంటున్నాం, ఒక వేదిక మీద రండి, మీరు చేసిన అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి చర్చించుకుందాం అంటున్నారు. రెడీ, డేట్ మీరు ఇవ్వండి, వేదిక ఎక్కడ మీరు చెప్పండి, మేము వస్తాం, మేము సిద్ధం. నేదురుమల ఏమన్నా ఏమైనా అభివృద్ధి చెందింది, మీరేమైనా చెందింది మేము అడుగుతున్నాం. మా పెద్దోళ్ళు మళ్ళీ వాళ్ళు ఎవరు అవసరం లే, మాకు తెలిసి వాళ్ళు చేసే అభివృద్ధి మేము దగ్గరన్నీ చేయించుకున్నాం. ఆ రోజుల్లో మేమే సమాధానం మీకు, మీరు ఎవరే రండి, ఒక డేట్ ఇవ్వండి, ఒక వేదిక చెప్పండి, ఆ డేట్ మేమంతా సిద్ధం. దానికంతా మేము భయపడం. మీ ఎదురుకి మేమేం చేయలేదు అని మీరంటే ప్రజలు తెలుసు. అసలు వెంకటేశ్వర ప్రజలు చెప్తారు. అసలు కూటమి నాకు నన్ను కూర్చొని చెప్పేస్తా సరిపోదు. ఇంకనైనా తెలుసుకోండి, నేదురుమల కుటుంబం వెంకటగిరి స్థానికులు అని తెలుసుకోండి. ఆ ప్రస్థానం కూడా చేయకుండా ఉంటే మంచిది. చేస్తూ ఉంటే అది మీరే భంగపడబడతారు, కానీ మాకేం కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. మా నాయకుడు ఎప్పుడు మాట్లాడినా ఒకరిని విమర్శ చేయించుకునే విధంగా మాట్లాడు. ఒకరి విమర్శ మీరు చేయాలనుకున్నా మీకు ఆదరణ ఏం దొరకదు. తప్పుడు మా నాయకుడు మాట్లాడదు కాదు. లడ్డు గురించి మాట్లాడారు. లడ్డు గురించి మా నాయకుడు మాట్లాడింది ఏంటి? వివరించాడు ఆయన. కమిటీ వేశారు. ఆ కమిటీ వేసినప్పుడు మీరు వేసిన దానికి అప్పుడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ఈ కమిటీ మీద మాకు నమ్మకం లేదు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి సిబిఐ ఎంక్వైరీ కావాలని వేసాడు. అప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏం చేశాడు? సిబిఐ ఎంక్వైరీ వేసింది. 2 ఎంక్వైరీలు 2 చేస్తే 4-5 రాష్ట్రాల నుంచి 4-5 రకాల ఆఫీసుల నుంచి వచ్చి వేశారు. వేసినప్పుడు సిబిఐ నా స్పష్టంగా తేల్చింది. దీంట్లో ఎక్కడ గొడ్డు పువ్వు కానీ, పంది పువ్వు కానీ, చేపల సౌరు కానీ ఏమీ లేదు స్పష్టంగా ఇచ్చింది. దాంట్లో మనం రాష్ట్రంలో ఎగిరిపోయింది మన గాలి, మన అబద్ధాలు తెలుసుకునేసింది ప్రజలు, మనం అబద్ధం చెప్పేశాము అని చెప్పని డైవర్స్ పాలిటిక్స్ ప్రజల్ని కనిపించేసింది, ప్రజలను మోసం చేసింది. ఎన్నిసార్లు మోసం చేసుకుంటా పోతే ప్రజలు నమ్మరు. స్పష్టంగా సిబిఐ చెప్పింది. సిబిఐ చెప్పిన తర్వాత మీకు నమ్మకం లేదా? దుష్ప్రచారం మీరు చేస్తున్నారంటే సిబిఐ ఎంక్వైరీ మీకు నమ్మకం ఉండదా లేదా? మీరు చెప్పండి. సిబిఐ ఎంక్వైరీ మాకు నమ్మకం లేదా చెప్పండి. మీరు రాష్ట్రంలో ఉండేది మీ గవర్నమెంట్, సెంట్రల్లో ఉండేది మీ గవర్నమెంట్, మీరు చెప్పండి దాని మీద మాకు నమ్మకం లేదని. దేశమంతా సిబిఐ ఉంది, ఎవరికైనా నమ్మకం ఉండదు. మీకు నమ్మకం లేదు చదువు చెప్పండి, మాకు దాని మీద నమ్మకం లేదని. కానీ తనీగా ఒక కమిటీ వేసుకొని ఈ సిబిఐని, ఈ ఏసీ సర్వీస్, ఇవన్నీ వీటన్నింటిని కూడా కన్విన్స్ చేసి ఇంకోటి ఆయన వేసుకొని ప్రకటించుకోవాలి. ఇంతకుముందు ఒక కమిటీ వేస్తున్నాడు, సిట్ కమిటీ ఒకటి. అమరావతిని ఆడ కట్టేదానికి వీలు కాదు, అది మునక, అది పని కాదని ఇచ్చారు. అప్పుడు మీరు ఏం చేశారు? ఇంకో కమిటీ వేసుకున్నారు. ఇంకో కమిటీ వేసుకొని అనుకూలం చూపించుకున్నారు. ఆడ కట్టండి. ఆ విధంగా దీన్ని చేస్తారా? వెంకటేశ్వర స్వామి మీద ఎవరైనా దుష్ప్రచారం చేసి వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసే విధంగా మన స్వార్థ రాజకీయాల కోసం ఆయన విధంగా అపచారం మనం చేస్తే దానికి ప్రతిఫలం ఎవడైనా అనుభవించాల్సిందే. కరుణాకర్ రెడ్డి మీద, వైవి సుబ్బారెడ్డి మీద అనేక విమర్శలు చేశారు. వాళ్ళు తప్పు చేసి ఉంటే సుప్రీంకోర్టు పోతారా? సిబిఐ ఎంక్వైరీ కోరుతారా? నువ్వు ఎన్ని చెప్పినా, కూటమి నాయకులు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. పూర్తిగా మీ ప్రభుత్వానికి వ్యతిరేకం అయిపోతారు. కాబట్టి ఇలాంటివన్నీ మానుకొని మా రామ్కుమార్ గారు చెప్పే మాటల మీద మీకు సరైన సమాధానం చెప్పేదానికి లేదు, ఎవరికి లేదు.
చెప్పలేరు. మా నాయకుడు పొరపాట్లు మాట్లాడు, ఉన్న వాస్తవాలనే మాట్లాడతాడు. ఆ వాస్తవాల మీద సమాధానం లేక మీరు చెప్పండి. ఏదైనా కూడా సరే మా నాయకుడు మాట్లాడిన దానికి మీరు ఒకరైనా సమాధానం చెప్పారా? సమాధానం లేదు మీ దగ్గర. సమాధానం చెప్పరు. మీరు ఏం చెప్పారో ప్రజలకు నమ్మరు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మా 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 వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ, మీ మీడియా మిత్రులకి అందరికీ కూడా నేను నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. కూటమి సభ్యులు ఇచ్చినటువంటి మీడియా సమావేశానికి సమాధానంగా ఈరోజు మేమందరం మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఒక మున్సిపల్ కౌన్సిలర్గా నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు అమృత్ 2 అనేది ఎవరి హయాంలో శాంక్షన్ అయింది? మా హయాంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయింది అమృత్ 2 అనేది. ఆ లోన్ అనేది ఇప్పుడు వచ్చింది, అది మీ ఖాతాలో వేసుకున్నారు. అంటే మనం ఇచ్చేటువంటి రిపోర్టు ఏదన్నా ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని కరెక్ట్గా మాట్లాడగలగాలి. ఈరోజు మీరు మున్సిపాలిటీకి వెళ్తే అక్కడ ఒక శిలాఫలకం కూడా ఉంది. దాంట్లో ఎవరి పీరియడ్లో అది శాంక్షన్ అయిందనేసి శిలాఫలకం కూడా ఉంది. అది కూడా మీకు ఎవిడెన్స్తో సహా చూపిస్తాము. ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నాము. ఈరోజు అక్కడే ఉంది, మున్సిపాలిటీ ఎక్కడికి పోలేదు, శిలాఫలకం ఎక్కడికి పోలేదు. మీరు వెళ్ళి చూడండి. ఇది ఎట్టుందంటే ఎవరో బిడ్డని మనం ఎత్తుకొని ముద్దులాడినట్టుంది తప్పనిచ్చి మన సొంత బిడ్డను మనం ముద్దులాడినట్లేదు. అది మనం సంపాదించింది ఏదన్నా ఉంటే క్రెడిట్ మనం చెప్పుకోవాలి. ఎవరెవరో చేసినవన్నీ మా అకౌంట్లో పడ్డాయి అని అంటే అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావడం లేదు. మనం మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు, కాదని చెప్పలేదు. ప్రభుత్వం మీది, మీరు ఎన్నైనా విమర్శించవచ్చు, ఏమన్నా మాట్లాడవచ్చు. ఇది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. మనం ఏదైనా కూడా ప్రజాస్వామ్యంలో ఉంటాము. ఎవరినైనా ఏదైనా అడిగేటువంటి రైట్ మనకు ఉంది. సమాధానం చెప్పడం చెప్పకపోవడం అనేది అది వాళ్ళ ఇష్టం, మనకి దాని గురించి ప్రశ్నించే ఇది లేదు. కానీ ఇది ఎవరి పీరియడ్లో శాంక్షన్ అయింది? మీరు మీడియా మిత్రులందరూ కూడా మున్సిపాలిటీ మీటింగ్ జరిగినప్పుడు లేదు విడిగా కూడా వెళ్తుంటారు, అక్కడ శిలాఫలకంలో చూస్తుంటారు. ఒకసారి దాన్ని కూడా గమనించండి. తర్వాత అభివృద్ధి జరగలేదు అన్నారు. మా ప్రభుత్వంలో జగనన్న గారు లేఅవుట్ వేసిన తర్వాత జగన్ కాలనీ అనేసి ఒక కాలనీ వచ్చిన తర్వాత దాదాపు 2000 పైన ఇళ్ళు కట్టించడం జరిగింది. ఇంతకన్నా అభివృద్ధి అనేది ఎక్కడా జరగదు. మీరు చెప్పుకోవచ్చు, దాంట్లో పోల్చుకుంటే కాలు భాగం అభివృద్ధి కూడా ఈ 2 ఏళ్లలో మీరు చేయలేదు. అది వెంకటగిరి ప్రాంత ప్రజలు కాదు కదా, రాష్ట్రం మొత్తం మీద కూడా చెప్తారు. జగనన్న పీరియడ్లో జగనన్న లేఅవుట్ అనేటువంటిది ఒకే చోట 2000 పైచీలకు మన వెంకటగిరిలో మనం ఇల్లు కట్టించి ఇచ్చామని చెప్పేసి చెప్తే అంతకన్నా అభివృద్ధి అనేది కనపడుతుందా? కనపడలేదు. వెంకటగిరిలో ఇంత పెద్ద వెంకటగిరిలో చేనేతలు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ చేనేతలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే సంవత్సరానికి 24,000 ఇస్తామన్నారు. మాట తప్పకుండా కరోనా టైంలో కూడా 24,000 ఇచ్చినటువంటి దాఖలాలు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుకి మీరు చేనేతల గురించి పట్టించుకున్నారా? మొన్న అంత వరద వస్తే ఏదో ఒక 50 కేజీలు బియ్యం ఇచ్చేసి చేతులుపుకునేశారు. చేనేతల గురించి ఆలోచించారా? చేనేతలకు పెద్దపీట టీడీపీ హయాంలో అంటారు. మరి వాళ్ళకి మీరు ఎందుకు 24,000 ఇవ్వలేదు? మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? వాటి మీద శ్రద్ధ పెట్టండి, ప్రజలకు కావాల్సినట్టు చూడండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన మాట తప్పలేదు. నవరత్నాలు అనేటివి చాలా చక్కగా ముందు తీసుకెళ్లారు. ఎక్కడ ఎవరికి కనీసం ఏ పార్టీ అనేది కూడా చెప్పిన ప్రతి కుటుంబానికి లబ్ధి కావాలి, ప్రతి పేదవాడికి సంక్షేమము అభివృద్ధి అనేది 2 సమానంగా జరగాలి అని చెప్పేసి అని పెట్టినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. తర్వాత మన ఇప్పుడు ఈ కైవల్య నది దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను దాదాపు 2 సంవత్సరాలుగా నేను ప్రతి కౌన్సిల్లో నేను ఈ బఫర్ జోన్ గురించి నేను మాట్లాడుతూనే ఉన్నా. మీడియా సోదరులకు కూడా అందరికీ తెలుసు. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏ సమాధానం ఇవ్వకపోతే ఆర్టీఐ చట్టానికి నేను పెట్టినప్పుడు వెంకటరామరెడ్డి గారు మనకి కమిషనర్గా ఉన్నారు. ఆయన చక్కగా ఇచ్చున్నాడు. దీంట్లో ఒక హాస్పిటల్ కట్టడం తప్ప మిగతా అంతా కూడా అక్కడ తోలిన మట్టి కానీ అన్నీ కూడా బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి. అది కైవల్య నది 50 మీటర్లు అనేది కూడా స్పెసిఫిక్గా దీన్ని ఇచ్చున్నాడు. ఇప్పుడు ఇది నది కాకుండా వాగు ఎలా అయిపోయిందో నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారిగా నదిని వాగు చేశారు, ఓకే.
కాదన్న. అది మీ చాకచక్యమా మా చాకచక్యమా? ఎవరి అండ చూసుకొని ఈ విధంగా మార్పు జరిగింది అధికారులు? అదేమంటే అధికారులు బెదిరిస్తారు. అధికారులు బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. అధికారులను బెదిరించి వాళ్ళని బెదరగొట్టి మేము పనులు చేయించుకొని ఇదే మాకుంటే మేము ఈ కాగితాలు ఎత్తుకొని మేము తిరగాల్సిన అవసరం లేదు కదా. ఏ అధికారిని బెదరగొట్టి ఎవరిని ఇబ్బంది పెట్టినాం మేము చెప్పండి? అభివృద్ధి అనేది ఎక్కడ ఆపినా? నిన్న ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, నిన్న మీడియా దాంట్లో అజెండా ఇస్తారు, దాంట్లో మీరు మినిట్ బుక్లో సంతకం పెట్టాలనేది కూడా తెలియడం ఆయనకి. ప్రెస్ మీట్లో మీరు సంతకం పెట్టలేదు, అభివృద్ధిని ఆపారంటాడు. ప్రెస్ మీట్లో మేము ఏం సంతకాలు పెట్టాలో మాకు తెలియదు. మీరు ఏదైనా మా దగ్గర సంతకాలు పెట్టించుకుంటున్నారా ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళు? ఆయన అది చెప్పున్నాడు. ఒకసారి దాన్ని క్షుణ్ణంగా మీరు చూడండి నేను ఇచ్చిన మీడియా సమావేశంలో. అంటే ఒక మీడియా ముందుకు వచ్చేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామా, అర్థం ఉండి మాట్లాడుతున్నామా, అర్థం లేకుండా మాట్లాడుతున్నామా కూడా తెలియడం లేదు. వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పాలి. ఒక కౌన్సిల్ మీటింగ్లో ఒక అజెండా అనేది మాకు పాస్ చేసినప్పుడు ఆ అజెండాని అక్కడ వాళ్ళు చదివినప్పుడు దాంట్లో మాకు నచ్చని అంశాలు ఏమన్నా ఉంటే మేము దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఏ రోజు మేము రిజెక్ట్ చేయలేము. వాళ్ళు పెట్టిన ప్రతి అంశాన్ని మేము, ఎందుకంటే వెంకటగిరి ప్రాంత అభివృద్ధి, వెంకటగిరి ప్రాంత ప్రజల క్షేమం కోసము ప్రతి దాంట్లో ముందుండి నడిపినటువంటి కౌన్సిల్ మాదే. మేము ఎప్పుడు ఎక్కడ ఎవరికి అడ్డం చెప్పిన సందర్భమే లేదు. కానీ మేము అభివృద్ధిని ఆపాము అన్నాడు. ఎక్కడ ఆపాము? బహిరంగ చర్చకి సిద్ధమా అన్నాడు ఆయన. బహిరంగ చర్చ ఏందో, ఇక్కడ ఏం జరిగిపోయినాయి బహిరంగ చర్చ అభివృద్ధి గురించి రండి. ఇందాక అన్న చెప్పినట్టు మీరు ఎక్కడికి వస్తారో రండి, మేము వస్తాం. అమృత్ 2లో 114 కోట్లు ఎవరు తెచ్చారు? ఎవరు వేసుకున్నారు? మాదేం చెప్పుకుంటున్నారు? చెప్పుకోండి. ఎవరు చేసిన మంచి పనిని ఎవరైనా కూడా అభినందిస్తాము. వెంకటగిరి ప్రాంత ప్రజల అభివృద్ధే మా ధ్యేయము. వెంకటగిరికి మీరు ఎంత చేసినా కూడా మేము ముందుండి మీతో పాటు సహకరిస్తాము. మేము ఎక్కడ అడ్డుకోము. స్థానికత గురించి మాట్లాడారు. స్థానికత నిర్ణయించాల్సింది వాళ్ళు, మేము కాదు, వెంకటగిరి ప్రాంత ప్రజలు. స్థానికతని నిర్ణయించాల్సింది ఆ ప్రాంత ప్రజలు. ఎవ్వరు ఇక్కడే 24 గంటలు మనకు కనపడతా ఉండాల్సిన పడలేదనమాట. ఇప్పుడు ఈరోజు మీరు ఇక్కడ గెలిచి ఒక అభ్యర్థిగా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు 24 గంటలు ప్రజల క్షేమాలు చూడాలి. ఎందుకంటే ప్రజలు మనకి ఇచ్చినటువంటి హక్కు అది. ఇప్పుడు మమ్మల్ని కౌన్సిలర్గా చేశారు. ఆ వార్డులో మేము వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఎక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం అవసరము, ఏదన్నా వాళ్ళకి అధికారి ఏదైనా సమాధానం చెప్పలేదా, కనీసం మాకైనా చెప్తాడేమో అని ఒక ప్రయత్నము. దానికోసం మేము అందుబాటులో ఉంటాం. ఒక నియోజకవర్గ స్థాయిలో పెద్ద మీరు ఇక్కడ స్థానికంగా ఉండాలి, ప్రజల వాళ్ళ యొక్క అవసరాలు తీర్చాలి, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడాలి. అది స్థానికత అనేది మనం నిర్ణయించేది కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. ఏ రోజు ఏ తీర్పు ఎవరు ఎలా ఇస్తారు అనేది ఎవరికి అంత చిక్కదు. ఈ వెంకటగిరి పరిస్థితి ఏంటంటే ఎప్పుడు కూడా ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఎవ్వరు అంచనా వేయలేదు. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడి ఏదో ఒకటి మేము మాట్లాడేసాము, అయిపోయింది, మేము ముందుకు వచ్చేసాము అనేసి చేయడం కాదు. ఏదైనా అభివృద్ధి చేయండి. మీకు సిద్ధం అన్నారు చర్చకి, మేము సిద్ధమే. మేము అభివృద్ధి చేస్తామా చేయలేదా? ఈరోజు ఇంకొకటి చెప్పని మర్చిపోయినా, ఇక్కడ టీచర్స్ కానీ 9వ వార్డులో మేము ఎన్నో లక్షలు పెట్టి రోడ్లకి వేసాము స్టోన్ అన్న. జగన్ అన్న దాంట్లో హెల్త్ క్లినిక్ సెంటర్ ఏదో పెడుతున్నామన్న. ఇప్పుడు ఇవన్నీ స్టోన్లు వేసేయడం కాదు, అది పూర్తయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఇది మేము పూర్తి చేస్తాము అని చూపించండి. ముందు మేమే ఉండి మిమ్మల్ని అభినందిస్తాం. శిలాఫలకాలు చాలా వేస్తున్నారు, చాలామంది వేస్తున్నారు. శిలాఫలకాలకే పరిమితం కాకుండా అవి చక్కగా అమల్లోకి వచ్చి అక్కడ అభివృద్ధి చెందిన తర్వాత అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాం. శిలాఫలకాలు ఏంగానే మేము చేసేసిన అభివృద్ధి కాదు, శిలాఫలకం వేస్తే అభివృద్ధి చాలా ఉన్నాయి. అక్కడే ఎందుకు వేస్తున్నారు మీరు? 9వ వార్డులోనే ఎందుకు వేస్తున్నారు? వెనుకబడిన వార్డులు చాలా ఉన్నాయి. 3 ఉంది, 4 ఉంది, ఈ పక్క సవారీ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి స్లమ్ ఏరియాస్. మరి అక్కడ ఎందుకు అభివృద్ధి జరగడం లేదు? ఎందుకు మొత్తం 9వ వార్డులో పెట్టారు? మీకు ఇబ్బందిగా ఉందా? మీ ఇబ్బంది కోసం పెట్టుకున్నారా? మొత్తం వెంకటగిరి అంటే 25 వార్డులు వస్తాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫండ్ పెట్టి చేయండి. ఒక రాయి వేసేస్తాం, అభివృద్ధి చేసేస్తాం, ఇన్ని లక్షలు తెచ్చేస్తాం, అక్కడ ఇన్ని లక్షలు తెచ్చేస్తాం, మేము అభివృద్ధి చేసేస్తాం.
పూర్తయిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి, ఇంకా టైం ఉంది. మనం ఒక రాయి కానీ మాట్లాడుకోవాలి. ఇక ఇసుక గురించి అన్నాడు. మొత్తం దోపిడీ అంట. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇసుక దోపిడీ చేసేసారంట. ఏం దోపిడీ చేశారయ్యా? ఆ రోజు ఇంత అనేసి అమౌంట్ పెడితే అది ప్రభుత్వ ఖజానాలో పడింది, మన జోబుల్లో వల్ల. వైఎస్ఆర్సీపీ నాయకుల జోబులోకి రాలా, కార్యకర్తల జోబులోకి రాలా, ఎమ్మెల్యేల జోబులలో వాళ్ళ. మీరు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అని పెట్టారు. అది ఎవరి జోబులో పోతుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చు? ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని ట్రాన్స్పోర్ట్ ఖర్చు? ప్రజలు అడిగారా? పెట్టవలేదు, అవసరం లేదు. వాళ్ళే అక్కడికి వస్తారు, వాళ్ళకి ఎంత ఇసుక కావాలో అంత తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇసుక అమ్ముకున్నాడు. అమ్ముకొని ఆయన ఇంటికి ఎత్తుకుపోయినాడా? ప్రభుత్వ ఖజానాలో పడింది. ఒక మాట మాట్లాడేటప్పుడు మనం కూడా కొంచెం ఆలోచించుకొని దానికి సమాధానం మనం చెప్పగలిగే విధంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. అందరం ఇక్కడ లోకల్గా వెంకటగిరి ప్రాంత వాసులమే. శిలాఫలకాలు వేసేసి రాళ్ళు వేసేసి మేము అభివృద్ధి చేసాము, ఇన్ని లక్షలు తెచ్చాము, అన్ని కోట్లు తెచ్చాము. తెచ్చి ఎవరు అభివృద్ధి చెందారు, ఎక్కడ అభివృద్ధి చెందింది, పూర్తయిన తర్వాత దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఒక మున్సిపాలిటీ అభివృద్ధి కాలేదు, మున్సిపాలిటీ అభివృద్ధి కాలేదు, ఎక్కడ అవుతుంది? 2 ఏళ్ళుగా మీరు వచ్చాక యాడ్ నుంచి అవుతుంది అభివృద్ధి? కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఆయన ఎవరో చర్చకి సిద్ధమా అన్నాడు. ఆయన రమ్మని చెప్పండి, ఎప్పుడు వస్తాడో, ఎక్కడికి వస్తాడో అన్నీ ఆయన ఇవ్వమని చెప్పండి. ఆయన చెప్పినట్టు టైము, ప్లేసు, డేట్ అన్నీ ఆయన ఇవ్వమని చెప్పండి. మీ ద్వారానే చెప్పించండి. ఆయన చెప్పడానికి ఇబ్బంది అయితే మేము అక్కడికి వస్తాము. ఆయన చేసిన అభివృద్ధి చెప్పానండి, మేము ఆపిన అభివృద్ధి ఏదో అడగమనండి, మేము సమాధానం చెప్తాం. కాబట్టి మీరందరూ సహకరించినందుకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. అభివృద్ధి మీద మా నాయకుల మీద మాట్లాడడం జరిగింది. మా నాయకులు పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఎక్కడ పొరపాటుగా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాంకుమార్ రెడ్డి గారు కావచ్చు, చేసిందే చెప్తారు, చెప్పిందే చేస్తారు. అది మీరు తెలుసుకుంటే చాలా మంచిది. అలాగే అభివృద్ధి అంటే ఈరోజు మా వార్డులోకి వెళ్దాం రండి. కనీసం మా ప్రభుత్వం హయాంలోనే 7 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది. ఎక్కడైనా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంత అభివృద్ధి చేశారేమో చూద్దామండి. మీరు ఎవరు వచ్చినా అభివృద్ధి ఎక్కడ చేశామనేది కూడా మేము చూపించగలం. అలాగే పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అనేటివి ఎంత సహకరించాయో, ఎంత వాళ్ళని బ్రతికించడానికి కరోనాలో సహాయపడ్డాయో, అలాంటి సంక్షేమ పథకాలు కరోనాలో అయినా ఏ ఒక్కటి ఆగకుండా ఈరోజు సచివాలయంలోకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. సచివాలయ బోర్డులు పెట్టాం మేము ఆ రోజు. ప్రతి సచివాలయంలోకి వెళ్ళి చూడండి. 30 కోట్లు 40 కోట్ల రూపాయల సంక్షేమాలు అందించాం మేము. అది అభివృద్ధి కాదా అని మేము అడుగుతున్నాం. ప్రతి పేదవాడిని కాపాడడంలో మా ప్రభుత్వం ముందుండింది. ఆ రోజు మా నాయకులు కానీ మా ప్రభుత్వం కానీ ముందుండి వాళ్ళని బ్రతికించడం జరిగింది. కరోనాలో తిండికి కూడా ఇబ్బంది పడే వాళ్ళని కూడా సంక్షేమ పథకాలు చాలా ఆదుకున్నాయి. ఈరోజు ప్రతి సచివాలయంలో బోర్డులు ఉన్నాయి. మీరు పరిశీలించిన ఆ రోజు మేము చేసాము. ఈరోజు మీరు పోయి చూడండి. కోట్లు మేము సంక్షేమ పథకాలు అందించాము. కరోనాని కూడా లెక్క చేయకుండా జగనన్న ఇచ్చిన మాట కోసం నిలబడి ఇవ్వడం జరిగింది. అలాగే వెంకటగిరి మున్సిపాలిటీలో గతంలో ఇందిరమ్మ ఇళ్ళు, బొగ్గుల మెట్లు ఇచ్చాము. తర్వాత జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే 2000 చిల్లర ఇళ్ళు పెద్ద లేఅవుట్ వేసి దాన్ని చదరం చేసి వాటర్ పైప్ లైన్ వేసి ఇవ్వడం జరిగింది. మీ హయాంలో ఒక్క ఫ్లాట్ కానీ ఒక ఇల్లు కానీ ఇవ్వడం జరిగిందా అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎక్కడైనా మీరు ఒక ఇల్లు ఇచ్చిన దాఖలా చూపించండి. ఇవన్నీ అభివృద్ధి కాదా? మీరు కనిపించడం లేదా? మీరు కళ్ళకు గంటలు కట్టుకుంటే దానికి మేమేం చేయలేము. కానీ ఒకసారి మీరు కళ్ళు తెరిచి చూస్తే వెంకటగిరిలో ఎవరు అభివృద్ధి చేశారనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ అది చెప్పుకోలేక మేం చేసామంటే అమృత 2 తెచ్చింది మేమైతే మీ ఖాతాలో వేసుకుంటే దాన్ని ఎవరు ఏం చేయలేదు. కానీ ప్రతిదీ మీరు మేం చేసామంటే అప్పుడు మీరు చూపించండి. ఇప్పుడు మా నాయకులు అన్నట్టు మీ చర్చికి మేము వస్తున్నాము, మేము సిద్ధం అన్నప్పుడు మేము సిద్ధం చేసిన వాళ్ళు మేమెందుకు భయపడతాము? మీరు చేయకుండానే మీరు సవాల్ చేస్తే మేము చేసిన వాళ్ళకి ఇంకా ముందుకు వస్తాము. మీరు టైం చెప్పండి, మేము
చర్చకి సిద్ధంగానే ఉన్నాము. ఎవరు వెనకాడు. మేము చేసిన అభివృద్ధి మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. అంతేగాని మీరు ఏదో మా నాయకుల గురించి మాట్లాడము, మా నాయకులు ఎప్పుడు తప్పుగా మాట్లాడు, అది గుర్తుపెట్టుకొని మా నాయకులు అడిగిన వాటికి సమాధానం చెప్పేలాగా మీరు చెప్పాలి. కానీ మీరు ఏదేదో మాట్లాడుకుంటూ మనం ఎక్కడికి గురించి మాట్లాడకుండా ఎక్కడెక్కడో గురించి మాట్లాడుతూ మీరు ప్రెస్ మీట్ పెట్టడం భావ్యం కాదని భావిస్తున్నాం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ